అరే ఈరోజు ఏం రీజన్ చెప్పి స్కూల్ డుమ్మా కొట్టాలబ్బా. జ్వేరి ఏమని? చలి ఎక్కువ ఉందని స్కూల్ కి హాలిడే చేసినాడు. అయ్యి సరేలే. నాన్న పద నాన్న స్కూల్ కి వెళ్దాం. వద్దులే అమ్మా, చలి ఎక్కువగా ఉంది కదా, ఈరోజు వద్దులే. లేదు నాన్న, ఈరోజు చలి వచ్చినా పులి వచ్చినా నేను స్కూల్ కి వెళ్ళాల్సిందే. సరే పద. ఏంటి హనీ వస్తుంది? హనీ చెప్పు జ్వేరి. స్కూల్ లేదన్నావు కదే. మీ నాన్న నీతో అటు చెప్పని చెప్తున్నాడు. ఏంటి ఎలా ఉంది ప్లాను? ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న నన్ను నాన్న అని పిలవద్దు. ఎప్పుడు చూడు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటావు. ఏమోలే అడిగావని డబ్బులు ఇస్తే నిన్న 100 రూపాయలు అడిగావు, ఈ రోజు ఏకంగా 500 అడుగుతున్నావు. కష్టపడి సంపాదిస్తే నీకు అప్పుడు తెలుస్తుంది డబ్బులు విలువ. కానీ నాన్న ఆపు, నువ్వు 500 సంపాదిస్తేనే ఇంట్లోకి రా. నువ్వు 500 సంపాదిస్తేనే ఇంట్లోకి రా. పని ఎక్కువ అయిపోయింది కానీ ఇద్దరు తక్కువ వస్తున్నారు సార్. అన్నా నేను ఇక్కడ పని చేయొచ్చా? చేయొచ్చు కానీ కూలి మాత్రం 500. సరే అన్నా. సార్ పని మొత్తం చేసేసాను సార్. నేను ఓనర్ కాదమ్మా, నేను కూడా పనివాడినే. సార్ అక్కడ ఉన్నారు, వెళ్ళి డబ్బులు ఇప్పించుకోపో. థ్యాంక్స్ సార్. మరి నా డబ్బులు? ఏంటి మళ్ళీ వచ్చావా నువ్వు? నాన్న అబ్బా కాపాడండి రోయ్. నాన్న ఇక్కడ చూడు, నేను పాస్ అయిపోయా. నాన్న మీకు గుర్తుందా, నేను పాస్ అయిపోతే మీకు సైకిల్ కొనిస్తానన్నారు. బాబాయ్ కొడుకు కన్నా ఒక మార్క్ ఎక్కువ రావాలని చెప్పాను కదా. సరే పదా నాన్న, అన్నయ్యకి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. హమీద్, నీకు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి? నేనైతే ఫెయిల్ అయిపోయాను బాబాయ్. సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను సైకిల్ తెస్తా. నాన్న నేను పాస్ అయిపోయినా. పాస్ అయితే సైకిల్ తీస్తా అన్నావు నాన్న. కానీ అన్న కూతురు కంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటేనే తీసిస్తాను అన్నాను కదా. సరే చెల్లి అడుగుదాం పదా నాన్న. జుబేరి, నీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? నేనైతే ఫెయిల్ అయిపోయాను బాబాయ్. సరే లేదా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను సైకిల్ తెస్తా. చూసావా, నా ఐడియా వల్ల నీకు సైకిల్ వచ్చింది, నాకు సైకిల్ వచ్చింది. నాన్న చేతికి దెబ్బ తగిలింది. అవునా, ఉండమ్మా ఒక నిమిషం. ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ నాన్న. వీరికి అంత బిస్కెట్ ఇచ్చినారా? ఇప్పుడు నేనేలా ఇప్పించుకోవాలి? దెబ్బ తగిలింది. అవునా, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు నాన్న ఏం తెస్తాడో చూద్దాం. ఇంట్లో బ్యాండేజ్ అయిపోయింది, పద నీకు సూది వేయించుకొస్తాను. జ్వేరి ఏమని? మా నాన్న ఫోన్ ఎత్తడం లేదు. సరే నీ సావి ఇంటికి వెళ్తాను. అయ్యో అది పంచర్ అయింది. ముందు నేను పోతా ఇప్పించుకుంటా. సరేలే, నువ్వు ఇక్కడే ఉండు, నేను తెస్తాను. ఇదిగో హనీ. సరేలే నాన్న. ఏముంది జ్వేరి, మా నాన్న వస్తున్నానంట. జ్వేరి మరి ఏమైందని? మా నాన్న మరియు ఫోన్ ఎత్తడం లేదు, నీ సైకిల్ ఇస్తావా జ్వేరి? సరేలే. ఇదిగో హనీ. హనీ రా వెళ్దాం. వద్దులే జ్వేరి, మా నాన్న వచ్చేసినాడు.